ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత జరిగినటువంటి ఎవరో కాదైనా మన గుడివాడ కోడాలి నాని గారు చెప్పునా నాని అన్నా, నువ్వు చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి చెల్లెల్ని తీసుకొచ్చి రోడ్డు ఎక్కించి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు మోపేటువంటి కార్యక్రమం. అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా, మంచి మర్యాద తెలియదు. ఎవరు చేశారు ఆ కార్యక్రమాలు? ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. ఇప్పుడు విజయమ్మ గారు లేఖ రాశారు, షర్మిలమ్మ నాకు ఆస్తిలో వాటా ఇయ్యలేదని చెప్పి అనింది. మరి మీరు కదా షర్మిలమ్మను విజయమ్మ గారిని రోడ్లపేటగా తీసుకొని వచ్చి మీరు ప్రెస్ మీట్లు పెట్టి ప్రజానికానికి ఇది తెలియజేద్దామని చెప్పి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మనం మాట్లాడిన దానికే విజయమ్మ గారు వివరణ ఇచ్చినారు. మరి దానికి నువ్వేం మాట్లాడతావు? కంట్రోల్ ఎవరు చాలు, వాడి పాపాను వాడే వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే. మరి ఇంట్లో ఉండేటువంటి చెల్లెలే రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతుందంటే ఉన్నొక్క చెల్లెల్ని ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళగొట్టిన వాడు ఆస్తిలో వాటా అయ్యాల్సింది. గంత పనికిమాలినోడు. అడవి పందిలా రోజుకి 6 సార్లు తింటాడు, ఆ మాత్రం బుర్రుండకర్లేదు. ఇలాంటి బతుకు బతికే కంటే చావడం బెటర్. చిచి, నీది ఒక బతికేనా? తండ్రి చనిపోయిన తండ్రి ఆస్తిలో వాటా ఇచ్చేటువంటి అన్నదమ్ములు ఉంటారు. ఇలా ఇంతో అంతో తండ్రి గాలికి సంపాదించిన దాంట్లో వాటా ఇయ్యాల్సి వస్తుందని మెడల్ పట్టి దొబ్బితే నీ సొంత చెల్లెలు. తల్లి చెల్లి ఏ గల్లీలో లేని సిల్లి నా కొడుకు. రూపాయల మీద తప్ప చెల్లెల మీద మమకారం లేదు నాకు. ఎవడండి బాబు ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు? ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత దారుణంగా ఆడపిల్లలు మాట్లాడుతున్నా కూడా సంస్కారంతో ఒక మాట కూడా వీళ్ళ గురించి తప్పుగా మాట్లాడినటువంటి మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఇది అపోజిషన్ పార్టీ వాడు పనిన కుట్ర. సత్యమూర్తి గారు ఏ తప్పు చేయలేదని నిరూపిస్తాను. ఆయన్ని సీఎం ని చేయకుండా నిద్రపోను. అందరూ రాసుకోండి. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఆడపిల్లల గురించి తప్పుగా మాట్లాడలేదు, షర్మిలమ్మ గురించి తప్పుగా మాట్లాడలేదు అంటున్నావు. మరి షర్మిలమ్మ కట్టుకున్నటువంటి చీర గురించి ఎవడరా మాట్లాడింది? స్టేజీ మీద సిద్ధం సభల్లో ఎవరు మాట్లాడినారు? పసుపు చీర కట్టుకొని వారి కుట్రలో భాగమవుతూ మాట్లాడుతున్నది సొంత చెల్లెల గురించి అని కూడా ఆలోచించకుండా నా ఒంటి మీద ఉన్న బట్టల గురించి. ఇవన్నీ గుర్తు పెట్టుకుందిరా బాబాయ్. నువ్వు మరి షర్మిలమ్మకు వాటా ఎక్కడి నుంచి ఇచ్చినాడు? వాటా ఇచ్చి గనక ఉంటే విజయమ్మ మొన్నటి రోజున దేనికి అఫిడవిట్ చేసింది? చూడు, ఇప్పటికైనా ఎవరికైనా ఇంత సహాయం చేయటం నేర్చుకో. నీతో పాటు పైకొచ్చేది, నీకు పనికొచ్చేది అది. లాయర్ గారి సమక్షంలో దేనికి అఫిడవిట్ చేసి రాష్ట్ర ప్రజానికానికి దేనికి తెలియజేసింది? లెటరు నిజం కాదని, విజయమ్మ గారు అసలు సంతకం పెట్టలేదని, లేక ఒత్తిడి మీద నేను పెట్టించానని మళ్ళీ వైసీపీ సైతాన్ సైన్యం ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాంచాల దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం ప్రచారం చేస్తుందని విన్నాం. అసలు నిజంగానే విజయమ్మ గారు సంతకం పెట్టకపోతే విజయమ్మ గారు బయటకు వచ్చి సంతకం నాది కాదు అని విజయమ్మ మీడియాకు చెప్పే అవకాశం లేదా? విజయమ్మకి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? చెప్పలేరా? లేక జగన్మోహన్ రెడ్డి గారే ఫోన్ తీసుకుని అమ్మా సంతకం నువ్వు పెట్టలేదంటున్నారు, నిజంగానే సంతకం నీదేనా అమ్మా అని జగన్మోహన్ రెడ్డి గారు అడగలేరా? ఫోన్ లేదు, నా నెంబర్ నాకే లేదు. అసలు నా నెంబరే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నెంబరే లేదు, ఫోన్ లేదు. అమ్మా సంతకం నీది కాకపోతే చెప్పు, నేను సాక్షి రిపోర్టర్ ను పంపిస్తాను, మీడియాతో నువ్వు మాట్లాడు అని జగన్మోహన్ రెడ్డి గారు అమ్మని అడగలేరా? మరి నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? ఎందుకు అడగలేదు? మరి విజయమ్మ గారైనా మీడియాకు వచ్చి ఎందుకు చెప్పలేదు నా సంతకం కాదు అని? ఎందుకంటే అది వాస్తవం కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇది వాస్తవం అని తెలుసు కాబట్టి. కానీ నిజం వాళ్ళ పక్షాన లేదు. వాళ్ళందరూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు కాబట్టే వాళ్ళకు దమ్ము లేదు. ఎన్నాళ్ళు నీకు వెర్రి వేపకాయ అంతే ఉందనుకున్నాను రా, గుమ్మడికాయ అంత డెవలప్ అయిపోయింది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారైనా సరే ఇంతమంది సోషల్ మీడియాలో సైతాన్ సైన్యం చేత అయితేనేమి, లేక మీ పార్టీలో వాళ్ళ నాయకులు అనాలో కుక్కలు అనాలో వాట్ ఎవర్ అనుకోండి, వీళ్ళ చేతైనా ఎందుకు మాట్లాడించడం? ఇది జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు కదా. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఆయన ఆస్తులకు సంబంధించిన విషయం అయినప్పుడు అంటే ఏంటి? ఏమోలే రాజశేఖర రెడ్డి గారి ఆదేశం జగన్మోహన్ రెడ్డి గారికి నలుగురు బిడ్డలకు సమానంగా ఇవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినప్పుడు, నువ్వు పై కనబడవు గానీ మామూలుగానే కాదు, ఎంఓయూలో జగన్మోహన్ రెడ్డి గారు నేను సంతకం పెట్టినప్పుడు మాట్లాడితే గిట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి కదా. ఎందుకు ఇతరులతో మాట్లాడిస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడే దమ్ము లేదనుకోవాలా? అవును, చాలా చోట్ల నా గురించి ఇదే
గతంలో మనం జైల్లో ఉన్నప్పుడు ఏ విధంగా వాళ్ళు పనిచేసినారు ఏందనే సోయి కూడా లేకుండా ఈదెక్కి మాట్లాడుతుంది, రోడ్లెక్కి మాట్లాడుతుంది మనమే కదా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన